హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఎంతో పోషకాలతో నిండిన హెల్దీ డ్రై ఫ్రూట్స్ బార్ తయారు చేసుకోబోతున్నాం. ఇది చాలా సులువుగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చేసుకోవచ్చు అనమాట. షుగర్ లేకుండా, షుగర్ని స్కిప్ చేయాలనుకున్న వాళ్ళకు ఇది చక్కటి రెసిపీ అని చెప్పొచ్చు. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని అది కాస్త వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇది ఆప్షనల్, లేకపోతే డ్రై రోస్ట్ అయినా చేసుకోవచ్చు. ఇది కాస్త వేడైన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం, అలాగే ఒక 1/2 కప్పులు పొద్దుతిరుగుడు గింజలు, అలాగే పంప్కిన్ సీడ్స్ వేసుకొని వీటిని చక్కగా వేగించుకోండి. ఎక్కువసేపు కాకుండా జస్ట్ 2 మినిట్స్ పాటు ఇవి నెయ్యిలో వేగించుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇది జస్ట్ చూసారు కదా, ఇలా అయిపోతే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీంట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఓట్స్, అలాగే చియా సీడ్స్ మరీ ఎక్కువగా వేసుకోకండి, చేదొస్తాయి. వేసుకోకపోయినా కూడా ఏం పర్లేదు అనమాట. ఇప్పుడు కాస్త ఈ ప్యాన్ వేడిపైన జస్ట్ అటు ఇటు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇవి ఒక బౌల్లో వేసుకోండి. అలాగే ఇవి సీడ్స్ తీసేసుకొని ఇలా పెట్టేసుకోండి. 2 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ముందుగా మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాలా వచ్చేలాగా మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు దీంట్లోనే గింజలు తీసి పెట్టుకున్న డేట్స్ కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. చూసారు కదా, ఇలా రావాలన్నమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో బటర్ పేపర్ వేసుకొని మనం చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉందో అది ఈ బౌల్లో పెట్టేసుకొని చక్కగా స్పూన్ తీసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి. మనం బార్లాగా కట్ చేసుకోవాలి కాబట్టి వీలైనంత గట్టిగా ఒత్తేసుకొని ఇలా చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన డ్రై ఫ్రూట్స్ అండి, మీ దగ్గర ఏవైతే అవైలబుల్ ఉన్నాయో ఆ డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా పైన వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరొకసారి స్పాచులాతోని గట్టిగా ప్రెస్ చేసుకోండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక్కసారి 30 మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి. మనకి కట్ చేయడానికి వీలుగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని నేను ఒక 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొస్తాను. ఇలా తీసుకొచ్చిన తర్వాత కింది నుంచి మనకి బటర్ పేపర్ అనేది ఈజీగానే వచ్చేస్తుందన్నమాట. ఈ బటర్ పేపర్ తీసుకొని చాపింగ్ బోర్డు పైన పెట్టేసుకొని నైఫ్ తీసుకొని చక్కగా ఇలా బార్లలాగా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు కాస్త గట్టిగా ఉంటుంది, చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత బార్లలాగా మన డ్రై ఫ్రూట్స్ బార్ రెడీ అయిపోయిందండి. చక్కగా సర్వింగ్ ప్లేట్లో పెట్టేసుకొని సర్వ్ చేసుకుంటే అయిపోతుందన్నమాట. హెల్తీగా డ్రై ఫ్రూట్స్ బార్ ఎలా తయారు చేయాలో చూశారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.